ఓకే. ఇప్పుడు టీజర్‌లో చూస్తేనే ఒక ఆల్కహాల్ బాటిలు లేకపోతే దమ్ముగూడదనరా అని హీరోని పిలిచేది, ఇవన్నీ టీజర్‌లోనే చూయించారు. సినిమాలో ఎంతవరకు వాడారు? సెన్సార్‌కి సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా కట్ లేదు చేశారా? క్లీన్ క్లీన్ అసలు ఏం చెప్పలేదండి. క్లీన్ యూబయ్యా? క్లీన్ యూబయ్య. ఓకే. ఇంకొకటి మీరు ఇందాక టీజర్‌లో 2 కళ్ళకి 2 రకాల షూసు, ఆ బండేదో విచిత్రంగా డిజైన్ చేశారు. వాటికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే 5 లక్కీ నెంబర్ అని 5 టైర్ల వాహనం వాడాలి, కారు కొనుక్కోలేడు, అందుకని బండికి తగిలించుకుని తిరుగుతున్నాడు. కలర్లు ఏమో సమ్ మీద పవర్ వస్తుందని చెప్తే ఓ కలర్ అది, ఓ కలర్ ఇది షూ వేసుకుంటాడు. సో ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్, ఇవి క్యారెక్టర్ సరదాగా మీకు ఫాస్ట్గా మీరు తీసుకోవడానికి అనమాట ఇవన్నీ. డైరెక్ట్గా సార్ ఈ వీళ్ళిద్దరు లవ్కు సంబంధించి ఆయనేమో ఒక లెక్చరర్ పొజిషన్లో చూపించారు అట్లాంటివి తీసుకుంటా. అమ్మాయి పొజిషన్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, స్టూడెంట్ లెక్చరర్ లవ్ స్టోరీయా? ఇద్దరు లెక్చరర్స్ సార్. ఇద్దరు లెక్చరర్స్. ఇద్దరు లెక్చరర్స్, ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్. ఓకే. సో ఆ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. సో కొంచెం కాలేజ్ లవ్ స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ని వెళ్ళడానికి ఆ స్పేస్ని యూజ్ చేసుకున్నాను నేను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇందాక నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, కోప్పడలేదు ఎవరి మీద మీరు అని. బట్ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని తిట్టానని చెప్పేసి సారీ చెప్తున్నారు స్టేజ్ మీద. సారీ అంటే సార్ చెక్ కూడా ఇస్తానంటున్నారు. ఏంటి అది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు? నన్ను నేను కోప్పడేంత ఎవరు మనుషులు లేరు సార్ ఇక్కడ, అందరూ చాలా కామను. సరే కొన్ని ఉంటాయి కదా, సో ఆ స్పేస్లో ఆయనదో చిన్న అంటే ఫాదర్ సన్కి ఒకటి ఉండిద్ది కదా గైడెన్స్, ఆ స్పేస్లో అంటే రిలీజ్ డేట్ దగ్గరికి రావడం, సో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ప్యారల్గా జరగాల్సినవి, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డిలేలు అయినా కానీ అప్పుడు చిన్న సెటప్లు అంతకుమించి వెరీ సపోర్టివ్. ఓకే అండి, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు ఇక్కడ అంటే మీకు ఒక ట్యాగ్ ఎలాగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చే సబ్జెక్టులన్నీ ఇక అందరూ ఎక్కువగా కామెడీ సబ్జెక్టులే తీసుకొస్తున్నారా? దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రతిసారి కుర్రోళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువ ప్రెజర్ వర్క్ తీసుకోవాల్సి వస్తుంది ఎట్లాగా? లేదండి, అసలు అది ఆ వేలో అంటే ట్యాగ్ గురించి ఆలోచించాలి అది లేదు. బేసిక్గా నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా కొత్త పాయింట్లే, ఎంటర్టైన్మెంట్లో కూడా ఏదో ఒక కొత్తదనం ఎప్పుడు పిక్ చేస్తున్నాను కాబట్టి ఆ వేలోనే వస్తున్నాయండి. సీరియస్ సబ్జెక్టులు అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఇలాంటి సబ్జెక్ట్స్ చేసేవారు. బట్ ఇప్పుడు దాన్ని ప్రియారిటీ బేసిస్లో తీసుకుంటే కామెడీకి ఎక్కువ మీరు ఇవ్వాల్సి వస్తుందా ఎట్లాగా మీ సెలక్షన్ అనేది? ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే కొత్త సినిమా ఇది చేస్తున్నాను అని నాతో వర్క్ చేసి డైరెక్టర్లు ఎవరన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా శ్రీకృష్ణ గారితో ఓకే అయింది అని అంటే కామెడీ ఉంటుందా అంటున్నారు, కామెడీ ఉంటుందా అని అడిగి అంతలాగా ఫన్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఏదైతే మీరు అడిగారో అలాంటి డ్రామా ఫిల్మ్స్ కూడా యాక్చువల్లీ అలాంటివి చేయడం నాకు ఇంకా పర్సనల్గా ఇష్టం. బ్యాలెన్స్ చేయడానికే చూస్తున్నా, అలా రెండు బ్యాలెన్స్ అయ్యి దొరికేలాగా దొరికితే చేద్దాం అన్నట్టే ట్రై చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విష్ణు గారు, మీరు అంటే విష్ణు విన్యాసం అని మీ పేరు మీద టైటిల్ పెట్టడంలో పూర్తి స్థాయిలో 360 degrees యాంగిల్లో మిమ్మల్ని మీరు పెర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న సినిమానా? మీరు చేసిన విన్యాసాలు ఏంటి ఇందులో? ఇది అంటే యాక్టింగ్ క్యాపబిలిటీ ఇది ఆ టైప్ కాదండి, ఇది ఎంత న్యాచురల్గా చేస్తే ఈ క్యారెక్టర్ అంత మీకు బాగా నచ్చుతుంది. విష్ణు విన్యాసం కూడా టైటిల్ మారుతి గారు నాకు షూట్ స్టార్ట్ అయ్యాక ఒక 15 daysకి అలా అన్నారు, నా మీదే పేరు పెడుతున్నారు ఏంటి అని అనుకున్నాం. కాకపోతే మేము ఒక 15-20 days ఆ పేరుతో ట్రావెల్ అవుతుంటే మంచి ఒక పాజిటివ్ ఇది అనిపించింది అందరికీ. సో ఎవరికి చెప్పినా కూడా భలే ఉంది అనేసరికి ఇంకా దానికే వచ్చామన్నమాట. పర్ఫార్మెన్స్ అన్ని సినిమాల్లాగే మంచి ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మారుతి గారు, డైరెక్టర్ మారుతి.